ప్రకృతి కాంత సొగసులు సరిదిద్దుకుంటున్న సమయం. బజార్లలో రంగురంగుల అందాలు తిరుగాడుతున్న తరుణం. బేరాల కోసం వ్యాపారులు నిరీక్షణా వీక్షణాలతో రోడ్డు మీదికి చూస్తున్న వేళ శ్రీ లక్ష్మీ క్లాత్ ఎంపోరియంలో ఓ మూలగా నిర్దేశించబడిన తన స్థానంలో నుంచి బయటకు వచ్చి సరాసరి సేట్జీ దగ్గరకు వెళ్ళాడు నీలకంఠం. అందంగా రంగురంగుల బట్టలతో అలంకరింపబడి ఉన్న లక్ష్మీ గణపతి విగ్రహాలకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ఖరీదైన ఫలాలతోనూ అగరవత్తులతోనూ గులాబీ దండలతోనూ తన భక్తిని ప్రదర్శించుకుంటున్నాడు సేట్జీ. సన్నగా కంపిస్తున్న ఆయన పెదవులు తన బ్లాక్ మనీని కాపాడమని వేడుకుంటున్నాయో లేక తన వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాయో ఆయన పూజించే దేవతలకే తెలియాలి. నీలకంఠం మౌనంగా చేతులు కట్టుకుని నిల్చున్నాడు. సేట్జీ మెల్లగా కళ్ళు తెరవగానే సేట్జీ అంటూ పిలిచాడు నీలకంఠం. ఏమిటన్నట్లు చూశాడు సేట్జీ. ఈరోజు మా అమ్మాయిని చూడటానికి పెళ్లివారు వస్తున్నారు. తమరు అనుమతిస్తే ఓసారి ఇంటికి వెళ్ళొస్తాను అన్నాడు. బిజినెస్ టైంలో ఇంటికి వెళ్తే ఎలాగయ్యా? ఒక గంటలో వచ్చేస్తానండి. ఈ గంటలోనే కదయ్యా మనకు బేరాలు వచ్చేది. ఈసారికి అనుమతి ఇవ్వండి సేట్జీ. ఈ మాట ఎన్నోసార్లు విన్నాను వ్యంగ్యంగా అన్నాడు సేట్జీ. కానీ ఇదే ఆఖరిసారి సేట్జీ. ఈసారి మా అమ్మాయికి తప్పకుండా సంబంధం ఖాయమవుతుందనే నమ్మకం నాకుంది. కుర్రాడు కూడా యోగ్యుడు, బిఏ చదివాడు. గుంటూరులో వివరాలు వినడానికి నాకు టైం లేదు, కానీ వెంటనే వెళ్ళి వచ్చేయి అంటూ ఫోన్ అందుకున్నాడు సేట్జీ. అలాగే సేట్జీ అంటూ కృతజ్ఞతగా పలికి నీలకంఠం వెళ్లబోతుండగా వెనక్కి పిలిచాడు సేట్జీ. బొంబాయి నుంచి నిన్న వచ్చిన ప్రింటెడ్ శారీస్లో మంచి డిజైన్ చూసి షోకేస్లోని బొమ్మకు కట్టివెళ్ళు అని ఆజ్ఞాపించాడు. అలాగే అంటూ సేట్జీ చెప్పిన చీరను షోకేస్ దగ్గరకు తీసుకువెళ్ళాడు. బొమ్మకున్న పాత చీరను తీసివేసి కొత్త చీరను కట్టబెట్టాడు. ఆ బొమ్మను సేట్జీ బొంబాయి నుంచి కొనుక్కు వచ్చి సరిగ్గా 5 ఏళ్లు దాటింది. ఆ బొమ్మ పెట్టాక షాపుకే గొప్ప కళ వచ్చిందనుకున్నారు అందరూ. ఆ తర్వాత సంవత్సరమే ఎదురుగా ఉన్న శ్రీ విష్ణు క్లాత్ ఎంపోరియం వాళ్ళు కూడా బొంబాయి నుంచి ఓ బొమ్మను తెప్పించి షోకేసులో పెట్టారు. అయితే నీలకంఠం వస్త్రాలంకరణ విషయంలో సిద్ధహస్తుడు కావటం చేత అందరినీ శ్రీ లక్ష్మీ క్లాత్ ఎంపోరియంలోని బొమ్మే ఆకర్షించేది. నీలకంఠం నైపుణ్యాన్ని గుర్తించిన సేట్జీ బొమ్మ అలంకరణ విషయం అతనికే వదిలాడు. తను అలంకరణ చేస్తుంటే ఉలక్కుండా పలక్కుండా అలానే ఉండే ఆ బొమ్మంటే నీలకంఠానికి చాలా ఇష్టం. బొమ్మను అలంకరించాక ఓసారి బయటకు వెళ్ళి బొమ్మను చూశాడు. రోజు కంటే ఎంతో అందంగా కనిపించింది నీలకంఠం కళ్లకు. వెళ్తున్నానని సేట్జీకి చెప్పి ఇంటిముఖం పట్టాడు నీలకంఠం. నడుస్తున్నాడన్న మాటే కానీ మనసులో లేదు. బుర్ర నిండా ఆలోచనలే. కళ్యాణి కోసం తను ఎన్నో సంబంధాలు చూశాడు. కానీ కట్నకానుకలు లాంఛనాలు కారణంగా ఏ ఒక్కటి కుదరలేదు. కానీ ఈసారి ఈ గుంటూరు సంబంధం వాళ్ళు ఎలాంటి వాటిని ఆశించలేదు. మాకు పిల్ల నచ్చితే చాలు అన్నారు. భూషణం సొంత తమ్ముడు కాకపోయినా అంతకంటే ఎక్కువగానే పెళ్లి బాధ్యతను స్వీకరించాడు. తమ ఇల్లు చిన్నది కావటం చేత భూషణం వాళ్ళింట్లోనే తమ కళ్యాణికి పెళ్లి చూపులు ఏర్పాటు చేశాడు. అతని భార్య, పెళ్లిడికి వచ్చిన కూతురు భాగ్యం కూడా పెళ్లి చూపుల సమయాన తమకు చేదోడు వాదోడుగా నిలిచారు. నిజానికి కళ్యాణ ఘడియ రావాలే గాని ఎవరూ ఆపలేరు. అనుకున్న ప్రకారం పెళ్లి చూపుల కార్యక్రమం చక్కగా జరిగింది. పెళ్లివారు వెళ్తూ ఏ సంగతి ఉత్తరం రాస్తానన్నారు. తన పేరిట షాప్ అడ్రస్కు ఉత్తరం తప్పకుండా వచ్చి ఉంటుంది. భూషణం కూడా మరీ చెప్పాడు ఉత్తరం రాయిస్తానని. తను దుకాణానికి వస్తుంటే గేటు దాకా వచ్చి మరీ చెప్పింది శాంతి. రాత్రి వచ్చేటప్పుడు శుభవార్త పట్టుకురండి అని. పిచ్చి శాంతి. ఆ శుభవార్త వినడం కోసం ఎంత ఆరాటపడుతుందో. కళ్యాణి కూడా ఎదురు చూస్తూనే ఉంటుంది. దాన్ని పెళ్లి చూపులకు సిద్ధం చేయడానికి తల ప్రాణం తోకకు వచ్చింది. ససేమిరా రానంది. నిజమే పాపం, తరచుగా జరిగే ఈ తతంగం అంటే దానికి విముఖత ఏర్పడిపోయింది. ఈసారికి రామ్మ, ఈ సంబంధం ఖాయమవుతుంది అని తను బుజ్జగించాడు. ఈ సంబంధం కుదరకపోతే నేను పెళ్ళే చేసుకోను అని ఎలాగైతేనే వచ్చి పెళ్లివారి ముందు కూర్చుంది కళ్యాణి. ఏం కావాలి నీలకంఠం? సేట్జీ కంఠం వినిపించగానే ఉలిక్కిపడ్డాడు నీలకంఠం. నాకు ఉత్తరం రావాలి సేట్జీ, వాటిలో ఉందేమో కాస్త చూడండి అన్నాడు. సేట్జీ ఉత్తరాల కట్టలోంచి ఓ కవర్ తీసి నీలకంఠానికి అందించాడు. నీలకంఠం ఆనందానికి అవధులు లేవు. ఇది మామూలు కవర్ కాదు. ఇంతకాలం తను ఎదురు చూస్తున్న శుభగడియలను మూటగట్టుకు వచ్చిన అమృత కలశం. తమ కళ్యాణి నుదుట కుంకుమ దిద్దే చల్లటి దేవత. తమ కుటుంబానికి వెలుగును ప్రసాదించే దివ్య జ్యోతి. ప్రక్కకు వెళ్ళి కవరు చింపి అందులోని ఉత్తరాన్ని బయటకు తీశాడు. గబగబా చదివాడు. అంతే, కళ్ళు బైర్లు క్రమ్మాయి. కాళ్ళలో బలం సన్నగిల్లింది. పరిసరాలనే మర్చిపోయాడు.
సేట్జీ పిలుస్తున్నారు అని ఎవరో చెప్పగానే యాంత్రికంగా అతని వెనుకే వెళ్ళాడు. ఇదిగో చూడు నీలకంఠం, నిన్న నుంచి గమనిస్తున్నాను. రోడ్డు మీద వచ్చే పోయే జనమంతా ఆ విష్ణు క్లాత్ ఎంపోరియం వైపే చూస్తున్నారు. అందుకు కారణం ఏమిటో ఇప్పుడు అర్థమైంది. ఆ బొమ్మ కంటే ఎంతో అందంగా మన షోకేసులో ఉన్న బొమ్మను అలంకరించాలి సుమా. ఇదిగో ఈ లేటెస్ట్ డిజైన్ చీర కట్టు అంటూ నీలకంఠం చేతికి ఓ ప్యాకెట్ను అందించాడు సేట్జీ. నీలకంఠం ప్యాకెట్ చేతపుచ్చుకుని నీరసంగా షోకేస్ దగ్గరకు వెళ్ళాడు. షోకేస్ గ్లాసులోంచి అప్రయత్నంగా ఎదురుగా ఉన్న శ్రీ విష్ణు క్లాత్ ఎంపోరియంలోని బొమ్మ వైపు చూశాడు. భూషణం కూతురు భాగ్యం రూపం ఆ బొమ్మలో మసకమసగా కనిపించింది నీలకంఠం కళ్లకు. తాను చదివిన ఉత్తరంలోని భూషణం మాటలు నీలకంఠం చెవుల్లో ప్రతిధ్వనించాయి. తమకై తాము వాళ్ళు భాగ్యానైతే చేసుకుంటామని అడిగితే కాదనలేకపోతున్నాను. భాగ్యాన్ని కూడా నీ కూతురుగానే భావించి ఆశీర్వదించు. త్వరలోనే మీ కళ్యాణికి ఎక్కడైనా సంబంధాలు చూద్దాంలే.